సో హలో అందరికీ, అందరూ అయితే ఎలా ఉన్నారు? సో మరొక లాంగ్ వీడియో, ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో. సో కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి చేతిలో పట్టుకుని ఉన్నాను. అదే యాక్షన్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి చేతిలో పట్టుకుని వీడియో చేస్తున్నాను. సో ఏమైనా అటు ఇటు అయినా కొంచెం కోఆపరేట్ చేయండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి గిగ్ వర్కర్కి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, కాబట్టి ఎవరు స్కిప్ అయితే చేయొద్దు. సో గిగ్ వర్కర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని నెగిటివ్ చేద్దామని కాదు, జస్ట్ ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని, అండ్ కేవలం గిగ్ వర్కర్స్కి కొంచెం సపోర్టివ్గా చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని ఒక చిన్న మోటివేషన్ అయితే ఇవ్వండి. అండ్ ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నాకు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గిగ్ వర్కర్స్ అంటే ఏంటి? గిగ్ వర్కర్స్ అంటే ఈ ఆన్లైన్లో వర్క్ చేస్తున్నారు కదా, అదే నేను కూడా వర్క్ చేస్తున్నాను అనుకోండి, నేను కూడా గిగ్ వర్కర్నే. సో గిగ్ వర్కర్ ఏంటంటే ఈ ర్యాపిడో కానీ, జొమాటో, స్విగ్గీ, పోర్టర్, ఇంకా ఇలాంటి ఆన్లైన్ ఉన్నాయి కదా, ఇవన్నీ గిగ్ వర్కర్స్లోకి వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఆన్లైన్ వల్ల ఇప్పుడు చాలా జాబ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పార్ట్ టైం వేసుకొని పార్ట్ టైం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఈ గిగ్ వర్కర్స్ ఒక కాన్సెప్ట్ అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఎలాంటి గిగ్ వర్కర్స్ కంపెనీస్, ర్యాపిడో కానీ, జొమాటో కానీ, స్విగ్గీ కానీ, పోర్టర్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలాగుంటాయంటే స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ అవ్వడానికి సో వాళ్ళు మంచి ఆఫర్స్ పెడతారు. అండ్ ఎస్, వాళ్ళు మనకందరికీ ఒక చిన్న పార్ట్ టైం సంపాదన అనేది కల్పిస్తున్నారు అనమాట. సో ఇది వాళ్ళ తప్పే కాదు, అదే వాళ్ళ తప్పు పట్టట్లేదు నేను. సో ఇది ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు వాళ్ళు కొంచెం సంపాదించుకోవడానికి. సో ఇదేంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు అంతా కష్టపడి ఇన్వెస్టర్స్ని పట్టుకొని వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్ని అమల్లోకి చేస్తారు. అండ్ వాళ్ళ బిజినెస్ ఎదగడానికి వేరే వేరే కాన్సెప్ట్స్ ఎక్కువ మనీ అదే ఈ గిగ్ వర్కర్స్ గారికి మంచి ఆఫర్స్ పెట్టి స్టార్టింగ్లో అందరినీ ఆకర్షిస్తారన్నమాట. ఆకర్షించి అందరినీ ఇలా వర్క్ చేయనట్టు చేస్తారన్నమాట. సో అందరూ ఇలా వర్క్ చేస్తారు అండ్ పార్ట్ టైంగా ఎంతో కొంత సంపాదించుకుంటారు. ఇది ఫస్ట్ మోడల్. బిజినెస్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు బిజినెస్ వేలోనే థింక్ చేస్తారు కదా. ఇప్పుడు ఎలాగుంటుంది వాళ్ళ బిజినెస్ కొంచెం డెవలప్ అయ్యే కొద్దులు అనేది ఎటు వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది గిగ్ వర్కర్స్కే. సో మనకి ఎలా ఉంటుంది, ఆఫర్స్ నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటారు. సో ప్రైజెస్ మనకి వచ్చే ప్రైజెస్ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం స్టార్టింగ్ నుండి మనం ఇప్పుడు సపోజ్ నేను ర్యాపిడో 4 years నుంచి చేస్తున్నాను, పేమెంట్స్ వస్తున్నాయి. అప్పుడు స్టార్టింగ్లో మంచిగా ఆఫర్లు అవి వచ్చేవి, మంచి రైడ్స్ ఎప్పుడూ వస్తున్నాయి. బట్ ఫస్ట్లో చేసినప్పుడు మంచి పేమెంట్స్ గట్రా వచ్చేవి. అది టైం అలా 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 పాస్ అయ్యే కొద్దిలో కంపెనీ గ్రోత్ అయితే పెరిగిపోయింది. అండ్ ర్యాపిడో క్యాప్టెన్స్గా కొంచెం నేను మొహమాటలాగా చెప్తున్నాను, ప్రైజింగ్స్ అనేది తగ్గిపోయింది. వాళ్ళు తగ్గించారు, బిజినెస్ డెవలప్ అయింది కదా. సో ఆఫర్స్ సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టారు, సబ్స్క్రిప్షన్ మోడల్స్ కూడా పెట్టారు. అది ఫస్ట్లో మంచిగా పెట్టారు, ఆఫర్స్ అవి బాగుండేవి. అది క్లిక్ అవ్వగానే ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా మార్చేశారు అనమాట. సో అలాగే స్విగ్గీ ఇన్స్టామార్ట్ కూడా పెట్టారు. నేను ఆల్మోస్ట్ ఒక 3 weeks చేశాను. అందులో నాకు చాలా నెగటివ్స్ కనబడ్డాయి. అది ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాను. దాని గురించి స్పెసిఫిక్గా వచ్చే వీడియోలో చేద్దాం. సో ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో గిగ్ వర్కర్స్ అందరూ ఎవరైతే సంపాదిస్తున్నారో అది వృధాగా అయితే ఖర్చు పెట్టద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను. సో వృధాగా అయితే ఖర్చు పెట్టద్దు. ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను కదా, ఎక్కువ మంది ఎలా ఉంటుందంటే, చాలామంది ఇప్పుడు నేను ఇన్స్టామార్ట్లో చేస్తున్నాను. ఇన్స్టామార్ట్లో చేసేవాడిని, ఇప్పుడు కొంచెం హోల్డ్ పెట్టాను అనుకోండి. మ్యాక్సిమం ఇన్స్టామార్ట్లో వెళ్తే 2 stores అయితే చేశాను. అది ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం 80% అందరూ ఒక టీనేజర్స్ టు ఒక 25-26 years, ఒక 60-70% వాళ్ళు ఉంటారు. టీనేజర్స్ టు 26-27. సో వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమంటారు, భయ్యా ఇలా చదువుకుంటున్నాను, లేకపోతే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటారన్నమాట. సో వాళ్ళు ఫస్ట్లోని ఇలా సంపాదించామని ఎంతో కొంత సేవ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా,
ఇప్పుడు పర్ డే ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఒక అట్లీస్ట్ ఒక రోజుకు 7,000 రూపీస్ మనం అయితే సంపాదించుదాం అనుకున్నాం. అందులో మన ఖర్చులన్నీ పోగా అట్లీస్ట్ ఒక 100 to 150 రూపీస్ సేవ్ అయితే చేసుకోండి. ఇలా ఇలా చేసి ఇప్పుడు చిన్న చిన్న స్టెప్ వేస్తేనే మనకి మంచిగా రీచ్ అవుద్ది. డైరెక్ట్గా దూకేయాలంటే మొత్తం ఫ్లాప్ అయిపోద్ది. సో స్టెప్ బై స్టెప్ సేవింగ్స్ అన్నీ చేసుకోండి. సో ఎక్కువ ఆశపడిపోద్దు, వస్తున్నాయి కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వస్తున్నాయి తొందరగా మనీ రావాలని చెప్పేసి బెట్టింగ్లో పెట్టేస్తున్నారు. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా అయినా వాళ్ళు అక్కడే బెట్టింగ్స్ పెట్టేసుకుంటారు, అది త్వరగా పోద్ది. ఇప్పుడైతే బెట్టింగ్స్ అన్ని చాలా వరకు ఆగాయి, బట్ బెట్టింగ్స్లో పెడుతుంది ఇప్పటికీ అవుతున్నాయి. తర్వాత చాలామంది కుర్రోళ్ళు ఒక 17-18 ఇయర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారని చెప్పి స్టైల్ కొడదామని చెప్పేసో లేకపోతే వేరే వాళ్ళ ముందు షో కొడదామని చెప్పేసి 17-18 నేను చూశాను. 17-18 అరౌండ్ 17 to 20 ఇయర్స్ వాళ్ళు ఏంటంటే ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు, ఇలా సంపాదిస్తున్నారు. ఒక పక్కన సంపాదిస్తున్నారు అండ్ ఒకవైపు నుంచి సిగరెట్ కాల్చేయడం ఇలాంటివి చేస్తారు. ఒరే 17-18 ఇయర్స్కి మీకు ఎందుకు రా అలాగా, ఎలాగో సంపాదిస్తున్నారు. అదే చెప్తున్నా, కొంచెం సేవ్ చేసుకోండి. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళొద్దు, తర్వాత బాధపడతారు. వెళ్తాను లేకపోతే వెళ్ళి 2 స్టోర్స్ చూస్తాను, 2 స్టోర్ల దగ్గర అదే పరిస్థితి చూస్తాను చాలామంది కుర్రోళ్ళు. సో అలా చేయొద్దు, ఫ్యూచర్లో మీరే బాధపడతారు. సేవ్ చేయండి అబ్బా, ఒక 50 రూపీస్ రోజుకి 50 రూపీస్ అయినా సేవ్ చేయలేదా, ఆ కెపాసిటీ లేదా, సేవ్ చేసి చూడండి. అలా ఇన్వెస్ట్ చేసుకోండి, లైఫ్ని కరెక్ట్ వేలో పట్టుకెళ్ళండి. అది అనమాట. అంటే ఒకేసారి హై పిచ్లో కొట్టలేడు అమౌంట్ కానీ లైఫ్ కానీ. స్టెప్ బై స్టెప్ వెళ్తేనే అవుతుంది. లేదంటే ఒకేసారి జంప్ చేద్దామని చెప్పేసి పడిపోతాం. ఒకేసారి జంప్ చేద్దామని ఎప్పుడు అనుకోవద్దు. సో ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్, ఇలా సేవ్ చేసుకుంటున్నారు కదా అమౌంట్. సో సేవ్ చేసుకుని స్టార్టింగ్ ఏమైనా ఒకే ఈ గిగ్ వర్కర్స్ అందరికీ నా చిన్న రిక్వెస్ట్, ఇందులోనే ఉండిపోద్దు. వేరే ఏదో ఒక ఫామ్లో వేరేది ఆప్షన్ చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ టెంపరీ. ఇప్పుడు జాబ్స్ కూడా చాలా వరకు చాలా తగ్గిపోతున్నాయి. సో మీ ఆ వచ్చిన అమౌంట్తో వచ్చిన బిజినెస్ కానీ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక మోడల్లోని అందులో ఇన్వెస్ట్ చేసి చూడండి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మరీ ట్రేడింగ్ అవి కూడా కాదు, అవి కూడా చాలా అర్థం చేసుకోవాలి, లేకపోతే పోతాయి. సో మీరు దాచుకున్న డబ్బులు నెమ్మదిగా ఏదో చిన్న బిజినెస్ కానీ చిన్న హోటల్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. సో అదనమాట.